సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు తుక్కుగూడ లొకేషన్లో ఎగ్జాక్ట్గా మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి జస్ట్ మనకి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకి కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగిందండి. సో ప్రజెంట్ నేను మీకు ఈ వీడియోలో ఫస్ట్ నేను జీపీఎస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ లొకేషన్ వైజ్గా చూసుకున్న, కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ఫస్ట్ మనకి ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి రూట్ మ్యాప్ అయితే చూద్దామండి. సో ఇది మనకు ఎగ్జిట్ నెంబర్ 14 మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 అండి. సో ఇలా మనకి శ్రీశైలం హైవేలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఫ్యాబ్ సిటీ అండి. ఇది మొత్తం కూడా మనకి ఫ్యాబ్ సిటీ. ఇందులో మల్టిపుల్ కంపెనీస్ అయితే మనకి పొల్యూషన్ ఫ్రీ కంపెనీస్ అయితే ఉన్నాయండి ఎగ్జిస్టింగ్. సో ఆల్మోస్ట్ 5000 ఎంప్లాయ్మెంట్ అయితే యాజ్ ఆఫ్ నో రన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి విశాల్ సంజీవని విల్లాస్ అండి. ఈ మొత్తం కూడా విల్లా కమ్యూనిటీ. సో మనం బ్యాక్ టు మళ్ళీ శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవేలో కొంచెం మనకు ముందుకు వచ్చిన తర్వాత పిస్తా హౌస్ దాటిన తర్వాత మళ్ళీ మనకు మహేశ్వరం వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ వస్తుందండి. రైట్గా చూసుకుంటే ఇది మనకి మహేశ్వరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఈ మహేశ్వరం వెళ్ళే కనెక్టివిటీ రోడ్లో మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇంపీరియల్ సిటీ అని చెప్పేసి మనకు ఒక ప్రాజెక్ట్ వస్తుందండి. దాని ముందు బిఫోర్ ఇక్కడ మ్యాక్ బీటీఆర్ వాళ్ళ విల్లాస్ వస్తున్నాయి ఇక్కడ. సో మ్యాక్ బీటీఆర్ విల్లాస్, దీనికి ఆపోజిట్లో ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే ఉంటుందండి. దీనికన్నా బిఫోర్ మనకి ఇక్కడ ప్రణవ్ అని చెప్పేసి ఇక్కడ మనకి రెడ్ ఫెర్న్ స్క్వేర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అపార్ట్మెంట్స్ అయితే వస్తున్నాయి. సో జస్ట్ దాటిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఇది వచ్చేసి మనకు ప్రజయ్ వర్జిన్ కౌంటీ అండి. సో ఈ ప్రజయ్ వర్జిన్ కౌంటీ పక్కనే ఇక్కడ మీకు ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్లో కనిపిస్తుందో ఇక్కడ మనకి ఏఐపిఎల్ వాళ్ళు అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీనికి ఆపోజిట్లో మనకి హాల్మార్క్ విల్లాస్ ఉంటాయండి. సో ఈ విల్లాస్ దాటిన తర్వాత జస్ట్ కొంచెం ముందుకు వస్తే ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ప్రాజెక్ట్ పేరు వచ్చి సిఎస్ఆర్ గోల్డెన్ ఎన్క్లేవ్. కంప్లీట్ మనకి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకు చుట్టూ చూసుకుంటే ఇక్కడ మనకు ప్రజెంట్ వర్జిన్ కౌంటీ విల్లా కమ్యూనిటీ ఉంటుంది. ఇక్కడ హాల్మార్క్ విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రపోజ్డ్ ఏఐపిఎల్ అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. ప్రణీత్ వాళ్ళు ఇక్కడ ఏఐపిఎల్ వస్తుంది. ఇక్కడ ప్రణవ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో మనకి ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఈఐపిఎల్ వాళ్ళవే మనకి విల్లాస్ వస్తున్నాయండి ఇక్కడ ఎగ్జిట్. సో దీని పక్కనే చూసుకుంటే మనకి ఇంకొంచెం బ్యాక్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి విల్లా కమ్యూనిటీ అయితే ఉంటుంది. సార్క్ సౌత్ టౌన్ హోమ్స్ అని చెప్పేసి ఇక్కడ విల్లాస్ ఉన్నాయండి. సో చుట్టుపక్కల అన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్కి చాలా దగ్గరలో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 2019 హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్, 20లో ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి. ఆల్రెడీ ఇందులో ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో. ఇక్కడ మనకి ఒక హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చి 20 acres వరకు ఉంటుందండి. ఇందులో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ప్లాట్ సైజెస్ 167 and 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయండి. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. జస్ట్ దీని పక్కనే మనకి ఇక్కడ హాల్మార్క్, మనకి ఈఐపిఎల్, సో మనకి ఇక్కడ ప్రజయ్, సో బ్యాక్ సైడ్కి వస్తే అశ్రిత, ఇక్కడికి వస్తే మనకి వేరే గేటెడ్ కమ్యూనిటీ అంటే మల్టిపుల్ గేటెడ్ కమ్యూనిటీస్కి అండ్ మెయిన్గా కనెక్టివిటీ రోడ్డు. ఈ రోడ్లో మనకి సిటీ బస్సులు అయితే తిరుగుతాయండి. ఈ 100 ఫీట్ రోడ్ నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు, సిటీ బస్సులు తిరిగే రోడ్డు అండి. మనకి డైరెక్ట్గా మనకి అఫ్జల్గంజ్ నుంచి మహేశ్వరం సిటీ బస్సులు అయితే తిరుగుతాయండి ఇక్కడ. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ పాయింట్ అవుతుంది. సో నేను మీకు ఈ వీడియోతో పాటు లైవ్ వీడియో అంటే ప్రాజెక్ట్ ఎలా ఉంది అనేది నేను మీకు లైవ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది వచ్చేసి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. సో జస్ట్ మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందంటే రీసేల్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్. సో నేను మీకు లైవ్ వీడియోలో దీంట్లో ఏ ప్లాట్ సైజెస్ ఉన్నాయి, అలాగే ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది, అలాగే ప్రైస్ రేంజ్ ఎలా ఉంది, సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా లైవ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీరు చూసేటువంటి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ వచ్చేసి ఇది మనకు 100 ఫీట్ రోడ్ అండి. మాస్టర్ ప్లాన్లో మనకి 150 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి శ్రీశైలం హైవే నుంచి టువర్డ్స్ మహేశ్వరంకి కనెక్ట్ అయ్యేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్కే ప్రజెంట్ మన దగ్గర ప్రణవ్ అపార్ట్మెంట్స్, ఈఐపిఎల్ అపార్ట్మెంట్స్, హాల్మార్క్ విల్లాస్, ప్రజయ్ వర్జిన్ కౌంటీ అపార్ట్మెంట్స్ అండ్ ఓపెన్
ప్లాట్స్ అండ్ విల్లాస్ అన్ని కమ్యూనిటీస్ కూడా ఇదే రోడ్ ఫేసింగ్ అయితే ఉన్నాయండి. సో నేను మీకు ప్రజెంట్ రోడ్డు కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఇటు చూసుకుంటే ప్రాజెక్ట్ ఎంట్రన్స్ కనిపిస్తుందండి మీకు. ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో మీకు ఎదురుగా కనపడేది ప్రాజెక్ట్ ఎంట్రన్స్. జస్ట్ మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 3 కూడా ఉండదండి, 2.5 km డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 20 acres వరకు ఉంటుంది. సో హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇందుట్లో వీళ్ళు సేల్ చేసిన ప్లాట్ సైజెస్ మినిమం 167 నుంచి అప్ టు 300, 400 అంటే లైక్ మనకు 167, 200, 250, 300, 400 అట్లా ఇందుట్లో స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో సేల్ ఆల్రెడీ సోల్డ్ అవుట్. సో యాజ్ ఆఫ్ నో మనకి రీసేల్ ప్లాట్స్ అయితే ఇందుట్లో రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి తుక్కుగూడ నుంచి చూసుకుంటే జస్ట్ 6 kilometers డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా 6 kilometers డిస్టెన్స్లోనే తుక్కుగూడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. సో తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో అలాగే కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో 100 feet రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇందుట్లో కంప్లీట్ బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సో అన్నీ కూడా మనకి పార్క్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ ఇచ్చారండి. ఇందులో అప్రోచ్ రోడ్డు మాత్రం చాలా బాగుందండి. మనకి 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి జస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి మహేశ్వరం ఎగ్జాక్ట్గా మనకి 3 kilometers డిస్టెన్స్లోనే మహేశ్వరం టౌన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మహేశ్వరం కూడా మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్ళిపోబోతుందండి. సో మనకి కమ్యూనిటీ పరంగా చూసుకున్నా కూడా, కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా, మనకి ఇన్వెస్ట్మెంట్ మనకి ఎండ్ యూజర్ అంటే కన్స్ట్రక్షన్ పరంగా కానీ, మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎంటీ ల్యాండ్ మాత్రం ఇక్కడ విల్లాస్ అయితే రాబోతున్నాయండి. ఈ కంపెనీ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఇక్కడ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో మీకు రైట్ సైడ్ ఒక కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుంది కదా, అది ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ప్రాజెక్ట్ అండి, కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి హౌస్ అది. సో నేను మీకు ఈ వీడియోలో అయితే అది కూడా చూపిస్తాను. మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది మనకి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్ అండి అది. సో మనకు ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ అశ్రిత 14th రెసిడెన్సీ ఉంటుంది. జస్ట్ మనకి అవతల పక్క ప్రాజెక్ట్కి మనకి బిహైండే మనకు ఈఐపిఎల్ అండ్ వర్జిన్ కౌంటీ విల్లాస్ అయితే ఉంటాయండి. సో హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో మనకు కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్. కంప్లీట్గా మనకు ఇందుట్లో అన్నీ కూడా 30 feet రోడ్స్, 40 feet రోడ్స్ మాత్రమే ఉన్నాయండి. 60, 80, 100 feet రోడ్స్ అయితే ఏమీ లేవు. ఓన్లీ 40 and 30 feet రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. కంప్లీట్ బీటీ రోడ్స్ అండి. సో మనకు శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే 2.5 kilometers అప్ టు 3 kilometers డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఇందుట్లో ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి మినిమం మనకి 25 నుంచి 28 లైక్ అలా ప్రైస్ రేంజ్ అయితే నడుస్తుందండి. 25 to 28 ప్రైస్ రేంజ్ అయితే నడుస్తుంది. అది డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి. ప్రైస్ ఫిక్స్డ్ కాదండి, నెగోషియబుల్ ప్రైసెస్ అవన్నీ కూడా. సో ఫిక్స్డ్ అని నేను చెప్పట్లేదు, నెగోషియబుల్ ప్రైసెస్లో డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి మనకి ఎంట్రన్స్లో ఉండే ప్లాట్స్ ఒక ప్రైస్ ఉంటున్నాయి, కొద్దిగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లాట్స్ అయితే ఇంకొక రేట్ ఉంటున్నాయండి. సో టైటిల్ మాత్రం 100% క్లియర్ టైటిల్. బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి వీటి మీద. ఈ ప్లాట్స్కి బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి. టైటిల్ క్లియర్, 100% మనకి ఎఫర్డబుల్ అండ్ తుక్కుగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ ఫాస్ట్గా అవడానికి 100% అయితే గ్రోత్ ఉన్నటువంటి లొకేషన్ అండి. సో ఇది వచ్చేసి మనకు సౌత్ హైదరాబాద్ శ్రీశైలం హైవేకి తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 167 and 200 square yards ప్లాట్స్ అయితే యాజ్ ఆఫ్ నో అవైలబుల్ ఉన్నాయండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయగలరండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.